ఇవాళ నెల్లూరులో ముఖ్య నేతలతో జగన్ కీలక సమావేశం ఉండబోతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఫోకస్ గానే ఈ రోజంతా కూడా సమీక్షలు జరగబోతున్నాయి. బస్సు యాత్రతో పాటు మేనిఫెస్టో పైన కూడా జగన్ చర్చించబోతున్నారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. ఇప్పుడు మళ్లీ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా జగన్ అడుగులు వేస్తున్నారు. చాలా మంది కీలక నేతలు వైసీపీని వీడటంతో నెల్లూరులో పార్టీ బలహీనపడినట్టు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి నెల్లూరులో మొత్తం స్థానాలను కైవసం చేసుకోవడానికి జగన్ ఎలాంటి వ్యూహాలను అనుసరించబోతున్నారో చూద్దాం. మిషన్ నెల్లూరు ఇదే టార్గెట్ గా ఇప్పుడు సమీక్షలు చేయబోతున్నారు జగన్. ఎలా ఉండబోతున్నాయి ఆయన వ్యూహాలు అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. చాలా మంది కీలక నేతలు వైసీపీని వీడటంతో నెల్లూరులో పార్టీ బలహీనపడినట్టుగా ప్రచారం అందుతోంది. మరి ఈ బలహీనపడిన నెల్లూరుని ఎలా ఆయన మళ్ళీ తీసుకొస్తారు, పాత రూపురేఖలు ఎలా మారుస్తారు అన్నది వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. అసోసియేట్ ఎడిటర్ హసీనా సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరిన్ని విషయాలు అందించడానికి. ఇవాళ హసీనా, జగన్ సమీక్షలు ఎలా ఉండబోతున్నాయి, ఎవరెవరిని కలవబోతున్నారు, అండ్ ఈసారి కూడా వైసీపీకి రెడ్డి సామాజిక వర్గం అండ పూర్తిగా లభిస్తుందా, అక్కడ ఏం జరగబోతోంది? 8 రోజుల పాటు కొనసాగిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజు విరామం తీసుకున్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పటి వరకు రాయలసీమ జిల్లాలన్నీ పూర్తి చేసి 6 బహిరంగ సభలను ఏర్పాటు చేసి 3 ముఖాముఖి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అలాగే రోడ్డంతా ఏదైతే బస్సు యాత్ర కొనసాగుతున్న టైంలో ర్యాలీలుగా రావడం, ప్రజలు కూడా ఎక్కడికక్కడ వచ్చి సీఎం జగన్కి స్వాగతం పలకడం లాంటి సంఘటనలు కూడా మనం చూసాము. అయితే ఎక్కువగా సీఎం జగన్ ఈ బస్సు యాత్రలో ప్రధానంగా ఈ ప్రభుత్వం చేసిన పని అంటే సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. వేరే గత ప్రభుత్వాలు చేయని పని ఈ ప్రభుత్వం ఏ విధంగా చేసి చూపించిందనే అంశాలపైన ఎక్కువగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ బస్సు యాత్ర ఈరోజు నెల్లూరు జిల్లాకు చేరుకునింది. నెల్లూరు జిల్లాలో ఈరోజు అయితే విరామం ఉంది. అయితే ఇక్కడున్న ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించిన నేతలతో ఆయన సమావేశం ఉంటుందని చెప్పి మనకి అందిన సమాచారం. అయితే పూర్తి స్థాయిలో ఇంకా మీటింగ్ ఉంటుందా ఉండదా, లేక పూర్తి స్థాయిలో ఈరోజు సీఎం జగన్ రెస్ట్ తీసుకుంటారా అనేది చూడాల్సి ఉంది. అయితే రేపు మార్నింగ్ మాత్రం సమావేశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్తున్నారు. ఈరోజు అయితే పూర్తిగా విరామంలోనే ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓవరాల్గా ఇప్పటి వరకు ఎలా జరిగింది, ఈ 8 రోజుల పాటు ఈ బస్సు యాత్ర ఎలా జరిగింది, సభలకు సంబంధించి కానీ జనాలకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో ఒక రివ్యూ మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇంకా రానున్న రోజులు మిగతా ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఈ బస్సు యాత్రలో చేయాల్సిన మార్పులు ఏంటి, ప్లానింగ్ కానీ లేకపోతే షెడ్యూల్ కానీ అన్నీ కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు మేనిఫెస్టో కూడా, దానికి సంబంధించి కూడా ఆల్రెడీ చాలా వరకు మేనిఫెస్టో పూర్తయింది అంటున్నారు. గత మేనిఫెస్టో ఏదైతే ఉందో దాంట్లో కొన్ని చేంజెస్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే పథకాలు అవే కొనసాగుతాయి కానీ మరిన్ని కొత్త పథకాలకు సంబంధించి కూడా చర్చ నడుస్తుంది. సో వాటిని కూడా ఇంక్లూడ్ చేసిన తర్వాత ఈ మేనిఫెస్టోని కూడా విడుదల చేస్తారు. అయితే ఈ బస్సు యాత్ర 21 రోజుల పాటు కొనసాగే బస్సు యాత్ర ఆల్రెడీ 8 డేస్ అయిపోయింది పూర్తిగా. అయితే ఇప్పుడు నెల్లూరు జిల్లా తర్వాత మళ్ళీ ఈ బస్సు యాత్ర పూర్తి స్థాయిలో 21 రోజుల పాటు అయిన తర్వాత మళ్ళీ హెలికాప్టర్ ద్వారా వచ్చి సభలను ఏర్పాటు చేయాలంటే ఎక్కడైతే కవర్ చేయని ప్లేసెస్ ఉంటాయో, ఇంతకుముందు కూడా 4 సిద్ధం సభలు జరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు కవర్ చేయని ప్లేసెస్ ఏమన్నా వాటన్నిటిలో కూడా ఆ సభలు ఏర్పాటు చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లాల మీద అయితే ప్రత్యేకంగా సీఎం జగన్ ఫోకస్ చేశారని మనం చెప్పొచ్చు. కొంతమంది పార్టీ వీడిన మాట వాస్తవమే అయినప్పటికీ కూడా పార్టీ మాత్రం చాలా స్ట్రాంగ్గానే ఉంది అని చెప్పి పార్టీ వర్గాలు అంటున్నాయి. సో ఓవరాల్గా ఈరోజు సీఎం జగన్ విరామంలోనే ఉంటారని మనం చెప్పొచ్చు. రైట్ హసీనా.